అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ కి దగ్గరవుతున్నారా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత పాక్ కి అమెరికా సహకారం మరింత పెరిగింది. ఆపరేషన్ సింధూర్ టైంలోనూ భారత్ పాక్ యుద్ధం తానే ఆపేశానంటూ ట్రంప్ క్రెడిట్ కోసం ప్రయత్నించారు. పాక్ ప్రభుత్వం ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తమపై ఉన్న ఉగ్రవాద ముద్ర తొలగించుకునేందుకు పథకాలు రచిస్తోంది. పాకిస్తాన్లోని వేర్పాటువాద సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, దాని అనుబంధ విభాగం మజీద్ బ్రిగేడ్ ను విదేశీ ఉగ్రవాద సంస్థల జాబితాలో అమెరికా చేర్చింది. దీంతో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తన అమెరికా పర్యటనను విజయవంతం చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చర్య భారత్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఈ నిర్ణయం వెనుక పాక్ రాజకీయ ఎజెండా ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో స్వతంత్ర దేశం కోసం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొన్నేళ్లుగా పోరాడుతోంది. ఈ సంస్థ దాని అనుబంధ విభాగం మజీద్ బ్రిగేడ్తో కలిసి పాకిస్తాన్ సైన్యం, చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ సంబంధిత ప్రాజెక్టులపై దాడులు చేస్తోంది. 2024లో కరాచీ విమానాశ్రయం వద్ద జరిగిన ఆత్మాహుతి దాడి, గ్వాదర్ పోర్టుపై దాడి, 2025 మార్చిలో జాఫర్ ఎక్స్ప్రెస్ రైల్ హైజాక్లో 31 మంది మరణించడం వంటి పలు ఘటనలకు బిఎల్ఏ బాధ్యత వహించింది. బలూచిస్తాన్లోని సహజ వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని బిఎల్ఏ ఈ దాడులు చేస్తోంది. అయితే 2019లో అమెరికా బిఎల్ఏని స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చింది. అయితే ఇటీవల అసీం మునీర్ పాకిస్తాన్ పర్యటన తర్వాత ట్రంప్ ప్రభుత్వం బిఎల్ఏతో పాటు మజీద్ బ్రిగేడ్ను విదేశీ ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. దీంతో బిఎల్ఏ సభ్యుల ఆస్తులను స్తంభింపజేయడం, ఆర్థిక సహాయాన్ని నిషేధించడం, అమెరికా భూభాగంలో వారి కార్యకలాపాలను అరికట్టడం వంటి చర్యలు తీసుకునే అవకాశం లభించింది. బిఎల్ఏను అమెరికా ఉగ్రవాద దేశంగా గుర్తించడంతో పాకిస్తాన్ను ఉగ్రవాద బాధిత దేశంగా చిత్రీకరించే అవకాశం లభించింది. ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత తొలిసారిగా అసీం మునీర్ జూన్లో అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో ట్రంప్తో జరిగిన ఒక ప్రైవేట్ లంచ్ మీటింగ్లో భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధాన్ని ట్రంప్నకు మునీర్ వివరించారు. అంతేకాక ట్రంప్ పాకిస్తాన్తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బలూచిస్తాన్లో చమురు నిల్వల అభివృద్ధికి సంబంధించిన ఒప్పందం, పాకిస్తాన్పై సుంకాలను 29% నుంచి 19%కి తగ్గించడం, బలూచిస్తాన్లో శాంతి స్థాపనకు అమెరికా సహకారం అందించడం వంటి వాటిపై చర్చలు జరిపారు. ఈ చర్యలు పాకిస్తాన్తో ట్రంప్ సంబంధాలను పునరుద్ధరించేందుకు తీసుకున్నట్టు తెలుస్తోంది. 2014లో ట్రంప్ పాకిస్తాన్ను ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశంగా విమర్శించినప్పటికీ 2025లో పాకిస్తాన్తో సహకారాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా అసీం మునీర్ మరోసారి అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆగస్టు 10న అమెరికా చేరుకున్న మునీర్ ట్రంప్తో భేటీ అయ్యారు. ఈసారి బిఎల్ఏతో పాటు మజీద్ బ్రిగేడ్ను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించడం ద్వారా పాకిస్తాన్ తమ దేశంలో ఉగ్రవాద సమస్యలను ఎదుర్కొంటోందని అంతర్జాతీయ సమాజాన్ని ఒప్పించే ప్రయత్నం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో పాకిస్తాన్కు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ పహల్గామ్లో పర్యాటకులపై దాడి చేసింది. ఈ దాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించింది. దీంతో భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. జూలై నెలలో అమెరికా టీఆర్ఎఫ్ను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. దీని కారణంగా పాకిస్తాన్పై ఉగ్రవాద ముద్ర మరింత పెరిగింది. టీఆర్ఎఫ్ని ఎల్ఈటీ ప్రాక్సీగా గుర్తించడంతో పాకిస్తాన్ దానిని తిరస్కరించింది. టీఆర్ఎఫ్ ఒక స్థానిక సంస్థ మాత్రమేనని వాదించింది. దీంతో తమపై ఆ ముద్ర తొలగించుకుని ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పుకునేందుకు పాక్లో స్వతంత్ర దేశం కోసం దాడులు చేస్తోన్న బిఎల్ఏపై ఉగ్రవాద ముద్ర వేయించుకునేలా అమెరికాతో చర్చలు జరిపింది. అసీం మునీర్ తాజా పర్యటనతో పాకిస్తాన్ దౌత్యం విజయవంతమైందని, తమపై ఉగ్రవాద ముద్ర చెరుపుకోవడంలో పాక్ సక్సెస్ అయిందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో పాకిస్తాన్లోని బిఎల్ఏకు భారత్ మద్దతు ఇస్తోందని పాకిస్తాన్ ఆరోపించినప్పటికీ దానికి ఎలాంటి ఆధారాలు చూపలేకపోయింది.
ఈ సమయంలోనే అమెరికా ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. టీఆర్ఎఫ్ను ఉగ్ర సంస్థగా పేర్కొని పాక్పై ఒత్తిడి తీసుకువస్తూనే BLAని కూడా ఉగ్రవాద సంస్థగా గుర్తించి పాక్కు దౌత్యపరమైన మద్దతు ఇస్తోంది. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు భారత్పై ప్రభావం చూపించే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల అదనంగా 25% టారిఫ్లు విధించడంతో మొత్తంగా భారత్ వస్తువులపై టారిఫ్లు 50%కి చేరుకున్నాయి. ఇక BLAను ఉగ్ర సంస్థగా గుర్తించి పాక్ను ఉగ్రబాధిత దేశంగా చూడడంపై భారత విదేశాంగ శాఖ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అమెరికా చర్యల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారత్ గతంలో బలూచిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రస్తావించింది. ఇప్పుడు BLAని ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం వల్ల అక్కడ జరుగుతున్న మానవ హక్కుల సమస్యను అంతర్జాతీయ వేదికలపై చర్చించడాన్ని కష్టతరం చేసినట్టు అవుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్ అమెరికా సహాయంతో తమ దేశంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నట్టు ప్రపంచ దేశాల ముందు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న తమకు ఇతర దేశాల నుంచి ఆర్థిక, సైనిక సహాయాన్ని పొందవచ్చని ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ బలూచిస్తాన్లో చమురు నిల్వల అభివృద్ధికి సహకరించడం ద్వారా పాకిస్తాన్తో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తున్నారు. ప్రస్తుతం బలూచిస్తాన్ ప్రాంతంలో జరుగుతున్న సిపెక్ ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని BLA దాడులు చేస్తోంది. ఇప్పుడు ట్రంప్ BLAను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంతో చైనాకు కూడా లాభమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామాలు రాబోయే నెలలో భారత్, పాకిస్తాన్, అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.